బాయ్కాట్ జియో బ్రింగ్ బ్యాక్ బిఎస్ఎన్ఎల్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి నెటిజన్స్ అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. రోజు రోజు జనాల్లో బిఎస్ఎన్ఎల్ వెనక్కి తీసుకురావాలి, బిఎస్ఎన్ఎల్ వెనక్కి తీసుకురండి బ్యాక్ అని చెప్తున్నారు. అంటే ఇటువంటి నినాదం జనాల్లో రావడానికి అసలు ఏంటి కారణం అంటే, ఏవైతే ఇండియన్ మేజర్ టెలికాం కంపెనీస్ ఉన్నాయో, జియో కానీ లేదా ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ ఐడియా కానీ ఇవన్నీ ఒక్కసారిగా రేట్లు పెంచాయి. ఎంత పెంచాయి రేట్లు అంటే 25% రేట్లు పెంచాయి. అంటే ఇండియాలో టారిఫ్ని లేదంటే టెలికాం రెగ్యులేటర్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని చూసేది ట్రాయ్ అనే సంస్థ. ఆ ట్రాయ్ రేట్లు పెంచినప్పుడు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జియో ఫస్ట్ స్టార్ట్ చేసింది. జియో వాళ్ళు చెప్పింది అంటే, మేము 5G సర్వీస్ని ఇండియా వ్యాప్తంగా మేము విస్తరించాము. ఆ 5G సర్వీస్కి ఏదైతే మేము ఇన్వెస్ట్ చేసామో ఆ ఇన్వెస్ట్ నుంచి యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి మేము రేట్లు పెంచాము. జియో పెంచిన 24 గంటలు గడవకముందే ఎయిర్టెల్ కూడా అనౌన్స్ చేసింది, వాళ్ళు రేట్లు పెంచారు. ఎయిర్టెల్ కూడా 5G సర్వీస్ ఇస్తుంది. ఆ వోడాఫోన్ ఐడియా మాత్రం 5G సర్వీస్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, మేము 5G సర్వీస్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, అందుకే మేము కూడా రేట్లు పెంచామంటే. పెరిగిన రేట్లు ఎంత అంటే దాదాపుగా 25%. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెరిగిందండి. అంటే ఇంతకుముందు పెరగలేదా అని అనుకోవచ్చు. 2019లో ఒకసారి పెరిగింది, అది 10%. 2021లో ఒకసారి పెరిగింది, అది 10%. కానీ 2024 జూలై 3 నుంచి 25% పెంచేశారు. అంటే మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గా నెల టయానికి 25% పెంచారు. అంటే 25% అంటే ఒకసారి ఆలోచించండి ఎంత అనేది. అంటే ఒక ఇంటిలో ఒక వ్యక్తి 1000 రూపాయలు నెలకు వాడుతున్నాడంటే, ఆ వ్యక్తికి 25 రూపాయలు పెరిగిందంటే 250 రూపాయలు బడ్డన పడుతుంది. అంటే చూడండి ఎట్లది. అంటే ఎందుకు ఈ స్థాయిలో పెంచారు, ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళు రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, ఒకటి గుర్తుంచుకోండి, కూడు గుడ్డ బట్ట అనేవి మనకి కూడు గూడు బట్ట అంటారు కదా. అంటే ఇవి మన జీవన విధానానికి కావాల్సినవి. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే, అన్నం లేకపోయినా పర్లేదు, స్మార్ట్ ఫోన్స్లో ఒక సిమ్ము, ఆ సిమ్ములో ఒక డేటా ఉండాలనేది జనాలు ఫిక్స్ అయిపోయారు. అంటే జనాలకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఆసరా తీసుకున్నారు, దాన్ని క్యాచ్ చేశారు. ఇదే మన తడువు అని చెప్పేసి వాళ్ళు రేట్లు పెంచేశారు. అంటే ఏ స్థాయిలో పెంచారంటే, వాళ్ళు ముగ్గురు సిండికేట్ అయ్యి ఒక దోపిడికి తెరలేశారు. అంటే ఎంత స్థాయిలో ఈ రేట్లు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. అంటే మనకి ఎప్పుడైనా సరే టారిఫ్స్ అనేవి 2 రకాలుగా వస్తుంటాయి. వాయిస్ కాల్స్ వస్తాయి, అలాగే వాయిస్ ప్లస్ డేటా కాల్స్ వస్తాయి. నేను డేటా గురించి మీకు చెప్తాను. అంటే 1 మంత్ ప్లాను, 3 మంత్ ప్లాను, 6 మంత్స్ లేదా యాన్యువల్ ప్లాన్ వస్తాయి. అంటే 1 మంత్ ప్లాన్ అంటే వాళ్ళు GB పర్ డే లెక్కేస్తారు. అంటే 1 GB పర్ డేకి 1 మంత్ ప్లాన్కి వచ్చేసరికి వాళ్ళు 250 నుంచి 300 రూపాయలు చూస్తున్నారు. అదే 2.5 GB పర్ డే 1 మంత్ ప్లాన్కి వచ్చేసరికి దాదాపుగా 399 నుంచి 409 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే యాన్యువల్ ప్లాన్కి వచ్చేలాకి 2.5 GB పర్ డే అంటే 365 డేస్కి వాళ్ళు ఎంత చేస్తున్నారంటే 3600 రూపాయలు చేస్తున్నారు. అంటే ఈ పెరిగిన రేట్లు చూస్తే మనం మాత్రం ఒకటి అనొచ్చు, ఈ పెరిగిన రేట్లు చూసి మనం మాత్రం ఒకటి చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే, మన పెరిగిన రేట్ల నుంచి వచ్చిన డబ్బుల నుంచే అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేశాడు అన్నంత రేట్లు పెరిగాయి. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడదాం. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఈ బిఎస్ఎన్ఎల్ అనేది అతిపెద్ద వైర్లెస్ నెట్వర్క్. దాదాపుగా 100 ఏళ్ళు పైబడిన చరిత్ర ఉన్న ఒక గవర్నమెంట్ సంస్థ. బిఎస్ఎన్ఎల్ అనేది 90స్లో వాళ్ళు ల్యాండ్లైన్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. 2000 నుంచి వాళ్ళు మొబైల్ సర్వీస్ని కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి వాళ్ళు సిమ్ కార్డు ఇష్యూ అనేది ఉంది. బిఎస్ఎన్ఎల్కి ఒక సిస్టర్ కంపెనీ ఉంటుంది, అదే MTNL. అంటే మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ అంటారు దాన్ని. అది బిఎస్ఎన్ఎల్కి ఒక సిస్టర్ కంపెనీ. మీరు MTNL చూస్తే, MTNL అనేది మెట్రో సిటీస్లోనే సర్వీస్ ఇస్తుంది. మీరు ఇండియాలో ఫస్ట్ 3G సర్వీస్ని ప్రొవైడ్ చేసిన ఏకైక సంస్థ మన MTNL. చూడండి, బిఎస్ఎన్ఎల్ అనేది ఈరోజు ఏ స్థితిలో మీరు ఆలోచించండి. 2008 వరకు బిఎస్ఎన్ఎల్ అనేది ఒక వెలిగింది. అత్యంత టాప్ రెవెన్యూ గెయిన్ చేసిన ఒక సంస్థ. కానీ 2008 తర్వాత ప్రభుత్వాల వలన, 2G స్పెక్ట్రమ్ స్కామ్ వలన, లేదా యూపీఏ గవర్నమెంట్ వల్ల, తర్వాత వచ్చిన NDA గవర్నమెంట్ కానీ వాళ్ళు తీసుకున్న పాలసీల ప్రకారమో, లేదా వాళ్ళ అనుకున్న టైంలో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడంలో బిఎస్ఎన్ఎల్ పతనం స్టార్ట్ అయింది. ఎంత పతనం స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 మధ్య బిఎస్ఎన్ఎల్ని దాదాపుగా 8,000 కోట్లు వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కరెంట్గా ఇండియాలో 3G సర్వీస్ని ఇస్తుంది. వాళ్ళు ప్రజెంటు ఆగస్టు 15 నుంచి 4G సర్వీస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అంటే ఏదైతే NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఆత్మనిర్భర్ భారత్ రూల్ ప్రకారం వాళ్ళు ఏదన్నా ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే అది స్వదేశీ టెక్నాలజీ అయి ఉండాలి. సో దానికోసం వాళ్ళు స్వదేశీ టెక్నాలజీతో కూడుకున్న 4G సర్వీస్ని ఇన్స్టాల్ చేయడం మొదలెట్టారు. ఆగస్టు 15 నుంచి వాళ్ళు 4G సర్వీస్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇంకొకటి, ఈ బిఎస్ఎన్ఎల్ ఈ స్థాయిలో పతనం అవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అదే మన జియో. 2016లో
ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 4G స్పెక్ట్రానికి వేలం వేసినప్పుడు ఇన్ఫోటెల్ అనే కంపెనీ ఆ స్పెక్ట్రాన్ని కొనుక్కుంది. ఆ తర్వాత జియో వాళ్ళు వెళ్ళి ఆ ఇన్ఫోటెల్లో 90% స్టేక్ని కొన్నారు. వాళ్ళ కొన్న 1 మంత్కో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 4G స్పెక్ట్రమ్ అనేది ఓన్లీ డేటా కోసమే కాదు, మీరు వాటితో వాయిస్ కాల్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చాలా తక్కువ రేటుకు వాళ్ళు స్పెక్ట్రంలో కొనుక్కొని దాన్ని 6 నెలల పాటు ఫ్రీగా ఇచ్చారు. అది కూడా ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎప్పుడైతే వాళ్ళు 6 నెలలు ఫ్రీగా ఇచ్చారో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళంతా జియోకు షిఫ్ట్ అవ్వడం మొదలైంది. అక్కడ కూడా బిఎస్ఎన్ఎల్ పతనం స్టార్ట్ అయింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఈ ట్రెండింగ్లోకి వచ్చింది, ఎందుకు ఈ బిఎస్ఎన్ఎల్కి ఇంత పాపులారిటీ వచ్చిందంటే అది టాటా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో టాటా వాళ్ళు కలిశారు. దాదాపుగా టాటా వాళ్ళు 15,000 నుంచి 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. టాటాతో పాటు C.Center అనే ఒక కంపెనీ కూడా కలిసింది. ఇల్లే వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి టెక్నాలజీ ఇస్తున్నారు. ఈ టాటా సహకారంతో బిఎస్ఎన్ఎల్ కనెక్ట్ అయ్యి ఇద్దరు కలిసి ఆగస్టు 15 నుంచి 4G సర్వీసులని ఇండియా వ్యాప్తంగా చేరబోతున్నారు. అదే 4G సర్వీసులు ఇచ్చే టవర్ల నుంచి వాళ్ళు 5G కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఎప్పుడైనా గమనించండి, బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ సంస్థ. గవర్నమెంట్ సంస్థలు ఎప్పుడు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు ఉంటాయి. ప్రజలను ఎప్పుడు దోచుకోవాలని, వాళ్ళ ప్రజల నుంచి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు ఎదగాలనుకోరు. వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు. అంటే బిఎస్ఎన్ఎల్ ధరలు మీరు చూస్తే ఎంత చౌకగా ఉంటే ఒకసారి ఆలోచించండి. అంటే మీరు మంత్లీ ప్లాన్ చూసినా లేదా యాన్యువల్ ప్లాన్ చూసినా, ఒక మంత్లీ ప్లాన్ చూస్తే 1 GB పర్ డే మీరు ప్లాన్ కానీ చూస్తే 150 రూపీస్. అంటే ఏవైతే మేజర్ టెలికాం కంపెనీస్ ఉన్నాయో ఆ మేజర్ టెలికాం కంపెనీస్కి 50% తక్కువ రేటు. మేజర్ టెలికాం కంపెనీస్లో సేమ్ డేటా పొందాలంటే మీరు 300 రూపాయలు పే చేయాలి. కానీ అదే బిఎస్ఎన్ఎల్లో 150 రూపాయలకి వస్తుంది. అదే మీరు యాన్యువల్ ప్లాన్ చూసారంటే 2.5 GB పర్ డే యాన్యువల్ ప్లాన్ చూస్తే కేవలం 2,400 రూపాయలకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అదే మేజర్ టెలికామ్స్కి 3,500కి ఇస్తున్నారు. అందుకే జనాలు కడుపు మండింది, వాళ్ళు అందుకనే తిరగబడ్డారు. అందుకే బాయ్కాట్ జియో అంటున్నారు, బ్రింగ్ బ్యాక్ బిఎస్ఎన్ఎల్ అంటారు. అంటే బిఎస్ఎన్ఎల్ అనేది దేశం కోసం, ధర్మం కోసం మన బిఎస్ఎన్ఎల్ నడుద్దామని నెటిజన్స్ స్లోగన్స్ ఇస్తున్నారు. అంటే బిఎస్ఎన్ఎల్ వికసించాలి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ సంస్థ. గవర్నమెంట్ బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే మన దేశం బాగుంటుంది. అందుకనే బిఎస్ఎన్ఎల్కి మారాలి, బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవ్వాలనుకుంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాను, బిఎస్ఎన్ఎల్ అదృష్టమో తెలియదు కానీ 2024లో దాదాపుగా వాళ్ళకి 25 న్యూ కనెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఏం చెప్పాలంటే జూలై 3 తర్వాత 2.5 లక్షల యూజర్స్ ఎవరైతే జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి, వోడాఫోన్ ఐడియా నుంచి మన బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అయ్యారు. చూడండి, అంటే జనాల్లో ఏ స్థాయిలో బిఎస్ఎన్ఎల్ మీద ఆధారం ఉందండి. ఎందుకంటే చిన్న గ్రామానికి కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ నెట్వర్క్ విస్తరించారు. వాళ్ళు ఎక్కడ ఎన్నుకబడ్డారంటే 4Gలో ఎన్నుకబడ్డారు. అది ఆగస్టు 15 తర్వాత లోటు కూడా తీర్చబోతున్నారు వాళ్ళు. చూడండి, ఈ దేశంలో ఎన్నో టెలికాం కంపెనీస్ వచ్చాయి. ఎయిర్సెల్ వచ్చింది, డొకోమో వచ్చింది, వర్జిన్ వచ్చింది, ఇలాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. అన్నీ వెళ్ళిపోయాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం అలాగే ఉంది. సో మీరు మాత్రం దేశం కోసం, ధర్మం కోసం నడవాలనుకుంటే, మీరు నిజంగానే దేశాన్ని అభిమానించే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు కూడా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వండి. ఆగస్టు 15 తర్వాత బిఎస్ఎన్ఎల్ వికసించాలని మనందరం కోరుకుందాం. అలాగే మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో మాతో పంచుకోండి. అలాగే మీరు మాత్రం ఖచ్చితంగా ఏవైతే మనల్ని మోసం చేస్తున్న టెలికాం కంపెనీస్ని పోర్ట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్కి మారండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.